టెక్ డివైసెస్ ఎప్పుడూ ఇంతే, స్థిరత్వం ఉండదు. ఇంట్లో ఓ సీలింగ్ ఫ్యాన్ కొనుక్కుంటే దాన్ని ఓ 10 ఏళ్లు వాడగలుగుతాం. కానీ సెల్ ఫోన్ కొనుక్కుంటే 3 ఏళ్లలో దాన్ని మార్చాల్సిందే. ఒక కారు కొంటే 6-7 ఏళ్లు నడపచ్చేమో, కానీ కంప్యూటర్ విషయంలో మాత్రం ఆలోపే అప్గ్రేడ్ అయి తీరాలి. ఎందుకంటే ఫోన్, కంప్యూటర్ లాంటివి కొన్నట్టుగా ఎల్లకాలం వాడలేం. వాటిలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అవసరమైతే హార్డ్వేర్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎందుకు ఈ బాదరబందీ అంతా? పోనీ వాటిని పక్కన పెట్టేద్దామా అంటే కుదరదు. ఫోన్లు, కంప్యూటర్లు మన జీవితంలో భాగాలైపోయాయి ఇప్పుడు. మన దగ్గర అవి ఉండాల్సిందే, మెయింటైన్ చేయాల్సిందే. అమ్మిన డివైజెస్ కోసం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్, ప్యాచెస్ ఇస్తుంటాయి. ఈ అప్డేట్స్ వల్ల 2 రకాల లాభాలు. డివైస్ పనితీరులో లోపాలుంటే అప్డేట్స్తో అవి ఫిక్స్ అవుతాయి. సిస్టంలో కొత్త ఫీచర్స్ యాడ్ అవుతాయి. మంచిదే కదా. కానీ ఈ అప్డేట్ ప్రాసెస్ అనేది ఉచితంగా జరిగేది కొంతకాలమే. ఒక టైం గడిచాక కొత్త అప్డేట్స్ కావాలంటే మొత్తంగా మీ డివైజ్నే మార్చేయాలి అంటాయి కంపెనీలు. ఇక్కడే కస్టమర్కి ఇబ్బంది ఎదురవుతుంది. ఇదిగో ఇప్పుడు అదే జరుగుతోంది మరి.